హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరిచంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు జూన్ 20న ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ రెఫ్యూజీ డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ రెఫ్యూజీస్కి సంఘీభావాన్ని తెలియజేస్తాము. అయితే జూన్ 20న ఎవరైతే ఏ సిటిజన్స్ అయితే వార్ వల్ల కానీ, వైలెన్స్ వల్ల కానీ, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ వాళ్ళ యొక్క సొంత కంట్రీని విడిచిపెట్టి వేరే కంట్రీలో ఆశ్రమం పొందుతున్న లక్షలాది మంది రెఫ్యూజీస్కి ఈరోజు అంకితం చేస్తూ వాళ్ళ యొక్క రైట్స్ని తెలియజేస్తూ గ్లోబల్ లెవెల్లో ఈరోజుని సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రస్తుత రిపోర్ట్స్ ప్రకారం చూస్తే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ప్రకారం గ్లోబల్ లెవెల్లో 2023 రిపోర్ట్స్ ప్రకారం 38 మిలియన్ పీపుల్ రిఫ్యూజీస్ కింద కన్సిడర్ చేయబడుతున్నారు. అంటే సిచ్యువేషన్ అనేది ఎంత కాంప్లెక్స్గా ఉందన్నది ఆ డేటాను బేస్ చేసుకొని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలా ఏరియాస్లో వాళ్ళ యొక్క అణిచివేతని మనం డైలీ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సుడాన్ చూడండి. సౌత్ సుడాన్లో కూడా చాలామంది ఆ కంట్రీని విడిచిపెట్టి నైబరింగ్ కంట్రీస్లో నైగర్లో కానీ, చాద్లో కానీ, అలాగే సుడాన్లో కానీ ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు. అలాగే సిరియన్ సివిల్ వార్ గత కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది సిరియాని విడిచిపెట్టి ఆ నైబరింగ్ కంట్రీస్లో ఆశ్రమం పొందుతున్నారు. రీసెంట్గా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్ వల్ల కూడా చాలామంది రిఫ్యూజీస్ కింద కన్సిడర్ చేయబడ్డారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం రోహింగ్యాస్ మయన్మార్లో అణిచివేతకు గురైన కమ్యూనిటీ బంగ్లాదేశ్, ఇండియా అండ్ ఆ సరౌండింగ్ సౌత్ ఏషియన్ కంట్రీస్లోకి వెళ్ళి ఆశ్రమం పొందారు. సో బంగ్లాదేశ్ కూడా వాళ్ళ రైట్ని అప్హోల్డ్ చేస్తూ వాళ్ళకి సపరేట్గా క్యాంప్స్ని తయారు చేసి వాళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ఇలాంటి మౌలిక వసతులను కూడా కల్పించింది. అయితే ఈ వరల్డ్ రెఫ్యూజీస్ డేని సంబంధించి మొదటిసారి ఆఫ్రికాలో రిఫ్యూజీస్ రైట్స్ని గుర్తిస్తూ 1970లో ఆఫ్రికాలో రిఫ్యూజీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. అలాగే 2000లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు. ఆ రిజల్యూషన్ ప్రకారం జూన్ 20th నుంచి రెఫ్యూజీస్కి అండగా నిలుస్తూ జూన్ 20th మనము వరల్డ్ రెఫ్యూజీ డే కింద ప్రకటిస్తూ అఫీషియల్గా వాళ్ళు రిజల్యూషన్ రిలీజ్ చేశారు. సో ఆ రిజల్యూషన్ ప్రకారం 2001 నుంచి మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ రెఫ్యూజీ డే కింద కన్సిడర్ చేస్తున్నాము. ఈ రెఫ్యూజీస్ సంబంధించి గ్లోబల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీస్ కన్వెన్షన్ 1951 ప్రకారం, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీస్ ప్రోటోకాల్ 1967 ప్రకారం రెఫ్యూజీస్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ అండ్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు సర్టెన్ బేసిక్ హ్యూమన్ రైట్స్. అంటే ఇంటర్నేషనల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా కల్పించాలి. అలాగే మినిమం బేసిక్ రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించి కానీ, రైట్ టు వర్క్ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఇలాంటి బేసిక్ రైట్స్ వాళ్ళకి అప్లై అవుతాయని ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్ తెలియజేస్తాయి. కాకపోతే ఇండియా ఇంతవరకు ఈ రెండు కన్వెన్షన్ కానీ, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 కానీ, అలాగే ప్రోటోకాల్ 1967కి సంబంధించి ఇంతవరకు ఇండియా మెంబర్ కాలేదు, ఎప్పుడు దాన్ని సైన్ చేయలేదు. అలాగే ఇండియాలో కూడా రెఫ్యూజీస్ సంబంధించి డీల్ చేయడానికి ఎలాంటి లెజిస్లేషన్ అనేది కూడా ఇంతవరకు మనము తీసుకురాలేదు. సో కానీ మల్టిపుల్ అకేషన్స్లో సుప్రీంకోర్టు వేరియస్ జడ్జిమెంట్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి రెఫ్యూజీస్ సంబంధించి ఒక స్పెసిఫిక్ లెజిస్లేషన్ని ఫ్రేమ్ చేసి ఇలాంటి ఇష్యూస్ని త్వరగా సాల్వ్ చేయండి అని వేరియస్ జడ్జిమెంట్స్లో తెలియజేసింది. సో అందువల్ల ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం రెఫ్యూజీస్కి ప్రతి కంట్రీ అండగా నిలిచి వాళ్ళకి సేఫ్ హ్యాండ్స్ అనేవి కల్పించాలి అని ఈరోజు మనం వరల్డ్ రెఫ్యూజీ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.